Shatavahanas. As far as ancient Andhra Pradesh is concerned, we have totally 5 chapters. Sources, prehistoric cultures, pre-Shatavahanas, Shatavahanas. So once we're done with Shatavahanas, I'll be going to speak on post-Shatavahanas, right? In Shatavahanas lo bhanga, we have started with sources, followed by the other topics, and we did complete political history. Mali political history lo bhanga రాజకీయ చరిత్ర అంటాం తెలుగులో మనము 2 phases ను రాసుకోవడం జరిగింది. తొలి శాతవాహనులు, తర్వాత మలి శాతవాహనులు. తొలి శాతవాహనస్ ఎర్లీ శాతవాహనస్ అంటాం, లేదా ద ఫేజ్ ఆఫ్ అసెండెన్స్ అంటాం. ఇక్కడ దాదాపు ఒక హాఫ్ ఏ డజన్ రూలర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది, రైట్ ఫ్రమ్ శ్రీముఖ టు గౌతమిపుత్ర శాతకర్ణి. మలి శాతవాహనులు కూడా సేమ్ రూలర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది, రైట్? నా come to, so with this background, in this session we'll understand administrative systems. So have subheading administrative systems. So once we're done with administration, we're going to learn general conditions important for both group 1 services and group 2 services. మన అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మనము ఈ శాతవాహన చాప్టర్స్, శాతవాహన ఏజ్ అనే చాప్టర్లో మనము కొన్ని టాపిక్స్ రాసుకున్నాం, రైట్? అడ్మినిస్ట్రేషన్లో భాగంగా సబ్ టాపిక్స్ కూడా రాయించుంటాం. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి సబ్ టాపిక్స్. సో ఆల్రెడీ సబ్ టాపిక్స్ బోర్డు మీద ఉన్నాయి, ఒకసారి చూసుకోవాలి. వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్? ఐ మైట్ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ యూ రైట్ ఓవర్ దేర్ ద సేమ్ సబ్ టాపిక్స్ హియర్. సివిల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. సో పౌరపాలన అంటాం తెలుగులో. పౌరపాలన, రెవెన్యూ పాలన, మిలిటరీ పాలన, తర్వాత మనకు న్యాయ పాలన అంటాం. నా స్టార్ట్ విత్ దానికంటే ముందు అసలు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి టాపిక్ను అర్థం చేసుకోవడానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. యు బీన్ లెర్నింగ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, లిటరేచర్ను ఏ విధంగా చదవాలి అని రాసుకుని ఉంటాం, రైట్? సొసైటీని ఏ విధంగా చదవాలి, ఎకానమీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ని ఏ విధంగా చదవాలి, పరిపాలన ఏ విధంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లిటరేచర్ అన్నప్పుడు 4 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలని రాసుకుంటాం. వాట్ ఆర్ దే? ఆథర్, బుక్, లాంగ్వేజ్, కంటెంట్, రైట్? పొలిటికల్ హిస్టరీని ఏ విధంగా అర్థం చేసుకోవాలని రాసుకుంటాం. 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఫౌండర్, గ్రేట్ రూలర్, లాస్ట్ రూలర్. కొంచెం గ్రేట్ రూలర్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు, సో ఇక్కడ మనకు లైక్ వీ హ్యావ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ, జ్యుడిషియరీ, ప్రతిదీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్. సివిల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా పౌరపాలన అంటాం తెలుగులో. ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ పౌరపాలన అంటాం. సివిల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మనకు 2 కాంపనెంట్స్ ఉంటాయి. పౌరపాలనలో మనకు 2 కాంపనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపనెంట్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్, మనం తెలుగులో ఏమంటామంటే కేంద్ర ప్రభుత్వం అంటాం. ఫాలోడ్ బై లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అయిపోతుంది. దెన్ యూ హ్యావ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో, ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వీ హ్యావ్ ఫర్దర్ 3 కాంపనెంట్స్. ద ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్, ఫాలోడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఫాలోడ్ బై ఆఫీసర్స్. టు మేక్ అండర్స్టాండ్, మోడర్న్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి. అంటే ఈ టెర్మినాలజీ మీరు బైహార్ట్ చేయకూడదు. ప్రజెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ని మనము శాతవాహనుల దగ్గర అప్లై చేస్తున్నాం, మౌర్యుల దగ్గర అప్లై చేస్తాం, అండ్ కమ్స్ టు ఇండియన్ హిస్టరీ, కాకతీయస్ దగ్గర అప్లై చేస్తాం, వెంగి చాళుక్యుల దగ్గర అప్లై చేస్తాం, విజయనగరం ఎంపైర్ దగ్గర అప్లై చేస్తాం, కుతుబ్ షాహీస్ దగ్గర సేమ్. ద ఓన్లీ థింగ్ ఈస్ ఆ టెర్మినాలజీస్ అనేది చేంజ్ అవుతుంటాయి. టుడే ప్రెజెంట్ అడ్మినిస్ట్రేషన్ వి కాల్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. To assist President, Prime Minister, we have Parliament, which has got 2 chambers. What are they? Lok Sabha, Rajya Sabha, that's it. Whatever decisions made by President or Prime Minister by consulting Parliament, the respective decisions would be implemented by officers, future officers. దీన్ని బైహార్ట్ చేయాలనా? అవసరం లేదు. ఫస్ట్ ఏ విధంగా చదవాలి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గుర్తుంటుంది, అంటే ప్రొఫార్మాను గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి, రైట్? దెన్ అప్లై ద సేమ్ టువర్డ్స్ శాతవాహన అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, రాజు ఉంటాడు, ఆయనకు సహాయం చేయడానికి మంత్రిమండలి ఉంటుంది. Whatever decisions made by king by consulting council of ministers, respective decisions would be implemented by
అయిపోయింది. సేమ్ ప్రొఫార్మా ఫర్ ఆల్ అడ్మినిస్ట్రేషన్స్. శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, or a period of time Vengi Chalukyas, or a period of time Kakatiyas, or a period of time Kutub Shahis, Vijayanagara Empire. అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఈ దాదాపు ఒక హాఫ్ ఎ డజన్ అడ్మినిస్ట్రేషన్స్ మనం డిస్కస్ చేస్తాం. సేమ్ ప్రొఫార్మా. సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది. నా కమ్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక సంస్థలు లేదా స్థానిక ప్రభుత్వాలు అంటాం. మళ్ళీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మనకు ప్రావిన్సెస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, మండలాస్ ఉంటాయి, ఫైనలీ విలేజెస్ ఉంటాయి. Don't you think even today we follow these administrative units? Yes. Technical terms మారుతుంటాయి. What do we call today provinces? Today provinces. States. How many states? 28 states. మళ్ళీ శాతవాహనుల దగ్గర వాళ్ళ ప్రావిన్సెస్ ఏమన్నారు డిస్కస్ చేస్తాం. కాకతీయుల ప్రావిన్సెస్ ఏమన్నారు, విజయనగర ఎంపైర్ ప్రావిన్సెస్ ఏమన్నారు, కుతుబ్ షాహీస్ ప్రావిన్సెస్ ఏమన్నారు. సేమ్ ప్రొఫార్మా విచ్ వీ మైట్ హ్యావ్ ఫాలోడ్ దోస్ హు హ్యావ్ అటెండెడ్ ఇండియన్ హిస్టరీ, రైట్. మౌర్యుల ప్రావిన్సెస్ను దేశాలు అన్నాము లేదా పథాస్ అన్నాము. గుప్తుల ప్రావిన్సెస్ను కెన్ ఎనీవన్ భుక్తీస్ అన్నాము. ఆన్సర్ చెప్పకపోతే క్లాస్లోకి వెళ్ళి భుక్తీస్ అన్నాము. ముఘల్ ప్రావిన్సెస్ని ఏమన్నాం? ఏదోటి అన్నాంలే సార్, అది ఏమన్నాం? సుభాస్ అన్నాము. వెన్ అక్బర్ వాజ్ అ రూలర్ 15 సుభాస్. వెన్ షాజహాన్ వాజ్ అ రూలర్ 19 సుభాస్. వెన్ ఔరంగజేబ్ వాజ్ అ రూలర్ 21 సుభాస్. ఢిల్లీ సుల్తాన్ల ప్రావిన్సెస్ను ఇక్తాలు అన్నాము. చోళుల ప్రావిన్సెస్ను మండలాలు అన్నాము. మండల, చోళ మండలం, రైట్. ఫస్ట్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దెన్ లైక్ ఒకటి రెండు సార్లు చదవండి. టెక్నికల్ టర్మ్స్, వీ హ్యావ్ సో మెనీ టెక్నికల్ టర్మ్స్ విచ్ ఐ విల్ బీ గోయింగ్ టు గివ్. సో దీస్ ఆర్ ది టెక్నికల్ టర్మ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ టెర్మినాలజీ, నాన్ ఇంగ్లీష్ టెర్మినాలజీ ఏవైతున్నాయి ఎక్కువ వీటి మీద ఫోకస్ చేస్తారు. ఈ టెర్మినాలజీ రాసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు అర్థం చేసుకుంటూ రాసుకోవాలి. మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకోవాలి, గుర్తుంటుంది. ఓన్లీ టెక్నికల్ టర్మ్స్ మీద మీతో ఫోకస్ చేయండి వెన్ ఇట్ కమ్స్ టు అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ ప్రొఫార్మా అర్థం చేసుకోవాలి, ఫాలోడ్ బై టెక్నికల్ టర్మ్స్, రైట్. సో ప్రావిన్సెస్, ఫర్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ద ప్రావిన్సెస్ ఫర్దర్ డివైడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ ఫర్దర్ డివైడ్ ఇంటూ మండల్స్, అండ్ మండల్స్ ఫర్దర్ డివైడ్ ఇంటూ విలేజెస్. మళ్ళీ ప్రావిన్స్ లెవెల్లో అంటే మనకు ఈ శాతవాహనుల ప్రావిన్సెస్ను మనం ఏమంటామంటే ఆహారాలు అంటాం. ఆహారాస్. ఆహారం అంటే భోజన ఆహారం కాదు, భోజనం తయారు, ఈ ఆహారాలు అంటాం. మళ్ళీ ఆహారాలు అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరో ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళని మనం ఈరోజు ఏమంటున్నాము? గవర్నర్స్ అంటున్నాము. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ సార్ని ఏమంటాం ఈరోజు? గవర్నర్. ఫర్దర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, మండల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, అండ్ ఫైనలీ విలేజెస్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్. దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్. దానికంటే ముందు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏంటి ఆ రాజ్యం యొక్క స్వభావం ఏంటి? మొనార్కియా, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, డెమోక్రసీయా, ఇవన్నీ అవసరం లేదు. కేవలం మొత్తం మొనార్కీ, ఇంకేముంటుంది? మళ్ళీ మొనార్కీలో మనకు వీ ఫౌండ్ 2 types ఆఫ్ మొనార్కీస్, రాయల్ అబ్సల్యూటిజం అండ్ బెనవలెంట్ డెస్పాటిజం. నేచర్ ఆఫ్ ది రూలర్ అన్నప్పుడు కెన్ ఎనీవన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాయల్ అబ్సల్యూటిజం అండ్ బెనవలెంట్ డెస్పాటిజం? Royal absolutism and benevolent despotism. రాయల్ అబ్సల్యూటిజం మనం తెలుగులో ఏమంటామంటే నిరపేక్ష రాజరికము అంటాం. నిరపేక్షమైన రాజరికము. నిరపేక్షమైన రాజరికం అంటే కొంచెం గట్టిగా, కంప్లీట్ కింగ్ ఆధీనంలో ఉండేదాన్ని అంటాం. దెన్ హౌ అబౌట్ బెనవలెంట్ డెస్పాటిజం? బెనవలెంట్ అంటే ఏంటి? బెనవలెంట్
బెనవలెంట్ మీనింగ్ ఏంటి? బెనవలెంట్ యొక్క మీనింగ్ ఏంటి? బెనవలెంట్ అంటే కైండ్, ధర్మప్రభు. ఫర్ ఎగ్జాంపుల్ నాయుడు గారు ధర్మప్రభు కదా? అసలు ఫ్రీ బస్సులు ఇచ్చాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ధర్మప్రభు. నిరపేక్షమైన రాజరికం అంటాం, రాయల్ అబ్సల్యూటిజం. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నిరపేక్ష రాజరికము, రాయల్ అబ్సల్యూటిజం. సో రాయల్ అబ్సల్యూటిజం అంటే ఇఫ్ a ruler who exercises powers according to his will and his wish. If a ruler who exercises powers according to his will, his wish, such kind of rulers, such kind of form of governments, ఏమంటామంటే రాయల్ డెస్పాట్ రూలర్ అంటాం, రాయల్ డెస్పాటిజం గవర్నమెంట్ అంటాం. నేను వేసిందే ఆసనము, చేసిందే శాసనము, ఈ బ్యాచ్ అన్నమాట. Then come to benevolent despotism. Benevolent despotism ante if a ruler who exercises powers for the welfare of the people, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే పరిపాలన కొనసాగిస్తారో అలాంటి వాళ్ళను ధర్మప్రభువులు అంటాం. అందుకని ఇందాక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ధర్మప్రభు అన్నమాట. ఎందుకంటే ఆయన పడుకున్నా, లేచినా, వ్యాయామం చేసినా, అన్నం తిన్నా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి అంటాం. ఈ మతం చాలా ఓకే. సో ధర్మప్రభు అంటాం. బెనవలెంట్ డెస్పాటిజం అంటాం. Now with this background, you have to apply Shatavahanas belong to which category? Can anyone? Shatavahanas might have followed which form of government here? కొంచెం గట్టిగా టిఫిన్ చేయలేదా? విచ్ వన్? రాయల్ అబ్సల్యూటిజం ఫాలో అయ్యారా? మరి రాయల్ అబ్సల్యూటిజం ఫాలో అయితే బ్రాహ్మణులకు భూములు ఎన్ని ఇస్తారు? శాతవాహనాస్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ. ఐ వుడ్ సే ఆల్మోస్ట్ ఆల్ రూలర్స్ ఫాలోడ్ బెనవలెంట్ డెస్పాటిజం. అంటే క్రూరులు కాదనమాట, ప్రజలను పీడించి, పాప్కార్న్ మీద ట్యాక్సెస్ వేసి, నీట్ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసి, ఇలాంటి రైట్. ఫ్రీ బస్సులు ఇవ్వడము, అమ్మఒడి ఇవ్వడము ఉందా లేదా? చెల్లెలవడి ఇవ్వడము. చెప్పు సార్ వడి బియ్యం పోయడం, అది కూడా చెప్పు. అట్టని కాదు, ఇప్పుడు వడి బియ్యం వేసుకున్నా కూడా స్కీమ్ ఇస్తారనమాట. రైట్, ఓకే. చల్, సో ఫస్ట్ ఒక లైన్ రాసుకొని దెన్ విల్ గో ఫర్ ప్రొఫార్మా ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్. రైట్, ఒక చిన్న లైన్ రాసుకోండి. శాతవాహనాస్ ఫాలోడ్ బెనవలెంట్ డెస్పాటిజం. శాతవాహనాస్ ఫాలోడ్ బెనవలెంట్ డెస్పాటిజం. శాతవాహనాస్ ఫాలోడ్ బెనవలెంట్ డెస్పాటిజం. ఈ బెనవలెంట్ డెస్పాటిజం దగ్గర ఒక చిన్న లైన్ రాసుకోండి. If a ruler who exercises powers, if a ruler who exercises for the welfare of the subjects, if a ruler who exercises powers for the welfare of the subjects, for Telugu medium students, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించే రాజును లేదా రాజులను బెనవలెంట్ డెస్పాట్స్ అంటాం. అలాంటి వ్యవస్థను బెనవలెంట్ డెస్పాటిజం అంటాం. రైట్, చల్. సో ఇంకొక లైన్ రాసుకోండి. నౌ లెట్ మీ పోజ్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద బేస్ ఫర్ టుడేస్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్? వాట్ ఈస్ ద బేస్ ఫర్ టుడేస్ అడ్మినిస్ట్రేషన్? ఏ ప్రాతిపదిక మీద భారత ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తుంది? కొంచెం గట్టిగా. కాన్స్టిట్యూషన్. నేను దేవుడు సలహా చూడాలి. నువ్వు ఉన్నావు ఏం చేయడానికి? యూపీఎస్సీ దాదాపుగా 4 నెలలు పాట వింటివి. ఓకే, నా టుడేస్ అడ్మినిస్ట్రేషన్కు బేస్ ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్. ఇవన్నీ రాకెట్ సైన్స్ క్వశ్చన్స్ కాదన్న, జనరల్గా. రైట్,
మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్తో శాతవాహనులకు బేస్ ఏంటి, కొంచెం కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే గుర్తుంటుంది. ఈ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా గుర్తుండడానికి అన్నమాట. బృహస్పతి స్మృతి వాజ్ అ బేస్ ఫర్ శాతవాహన అడ్మినిస్ట్రేషన్ అంటే చదువుతున్నప్పుడు గుర్తుంటుంది అనమాట, ఎగ్జామ్ రాసినప్పుడు మొత్తం బ్లాంక్ అయిపోద్ది. దట్స్ ద అరోమా ఆఫ్ సోషల్ సైన్సెస్. మరి బ్లాంక్ ఉండాలంటే ఏం చేయాలంటే కొంచెం క్రాస్ చేసుకోవాలి. ఓకే, మనకు ఈరోజు భారత రాజ్యాంగం అనేది ఒక బేస్ అన్నమాట పరిపాలనకు. మళ్ళీ శాతవాహనుల పరిపాలనకు బేస్ ఏంటి, కాకతీయుల పరిపాలనకు బేస్ ఏంటి, ప్రతీది క్రాస్ చెక్ చేసుకోవాలి, క్రాస్ చేసుకోవాలి, గుర్తుంటుంది. నేనేం అరవంలో చెప్పట్లేదు, అరవం బ్యాచ్ కాదు కదా, కన్నడ బ్యాచ్, హొసబెల్లె బ్యాచ్, రైట్. చలో, సో ఒక లైన్ రాసుకోండి. బిసైడ్స్ అర్థశాస్త్ర, బిసైడ్స్ అర్థశాస్త్ర, besides Arthashastra, Shatavahanas also followed Apastamba Smriti. Shatavahanas also followed Apastamba Smriti, which is on board, Apastamba Smriti. Besides Arthashastra, Shatavahanas also followed Apastamba Smriti for their administration. సో మీకు ఐడియా ఉండడానికి ఎవరి బాబు అన్నప్పుడు మనం లాస్ట్ క్లాసెస్లో రెఫర్ చేసి ఉండొచ్చు. స్మృతి సంస్కృత ద ఇంగ్లీష్ వర్షన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. కోడ్ అంటే ఏంటి? డూస్ అండ్ డోంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. You have to do this, you're supposed not to do this. సో మనకు ఏన్షియంట్లో బ్రాహ్మిన్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో దే రోట్ మెనీ స్మృతీస్. ద స్మృతీస్ వర్ నేమ్డ్ ఆఫ్టర్ దేర్ రైటర్స్. A smriti which is written by a Brahmin scholar by name Apastamba, so Apastamba Smriti. A smriti which is written by Brahmin scholar Manu, Manu Smriti. A smriti which is written by Parasara, Parasara Smriti. అందువలనే మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మోడర్న్ మను అంటాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది కీ మెంబర్స్ ఫర్ రైటింగ్ కాన్స్టిట్యూషన్. ఎలాగైతే త్రూ అవుట్ ఏన్షియంట్ అండ్ మిడీవల్ ఈవెన్ టుడే లైక్ చాలామంది మనుస్మృతిని ఫాలో అవుతారో అలాగా మనకు ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతుంది. సో కాన్స్టిట్యూషన్ రూపకర్త ఎవరు అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అందువల్ల ఆయన ఏమంటామంటే మోడర్న్ మను అంటాం, రైట్. చలో, అపస్తంభ స్మృతి ఈసారి దగ్గర ఉన్న 2 లైన్స్ రాసుకోండి. హీ లివ్డ్ ఇన్ 5th century BC. ఆయన క్రీస్తుపురం 5వ శతాబ్దంలో నివసించాడు అంట. ఏడ నివసించాడు నాకు కూడా తెలియదు, నివసించాడని చెప్తాడు. కొంతమంది ముందరసలో కూర్చొని మా ఇంటి పక్కన ఉన్నాడు సార్ అని చెప్తారు, రైట్. చలో, 5th century BC. Now, with this background, have small subheading. Have small subheading, that is civil administration. Civil administration రాస్తున్నారా? Fine. Now have small subheading, that is central government. Central government. Central government. మళ్ళీ central government లో భాగంగా as I was telling, these are the areas to be followed. King, Council of Ministers, officers. For Telugu medium students, Raju, Mantri Mandali. రాజు, మంత్రి మండలి. మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి ఉద్యోగి స్వామ్యము అంటుంది. ఉద్యోగి స్వామ్యం, బ్యూరోక్రసీ, ఆఫీసర్స్, రైట్. చలో, సో కేంద్ర ప్రభుత్వము హ్యావ్ సబ్హెడింగ్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫస్ట్ కాంపొనెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కింగ్. ఫస్ట్ కాంపొనెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కింగ్. So 1 or 2 lines రాసుకోండి అందరికి. The Shatavahanas were benevolent despots. The Shatavahanas were benevolent despots. One more line. They followed
divine origin kingship theory. They followed divine origin kingship theory. They followed divine origin kingship theory. Divine origin kingship theory. Can you know what is this divine origin kingship theory? కొంచెం గట్టిగా. కింగ్ ఈజ్ గాడ్. ఓకే, ఇంకా డివైన్ ఆరిజిన్ కింగ్షిప్ థియరీ మనం సివిల్ సర్వీసెస్లో భాగంగా రిఫర్ చేశాం. డివైన్ ఆరిజిన్ కింగ్షిప్ థియరీ. అకార్డింగ్ టు డివైన్ ఆరిజిన్ కింగ్షిప్ థియరీ, డివైన్ ఆరిజిన్ కింగ్షిప్ థియరీ వాజ్ బోర్న్ ఇన్ పోస్ట్ మౌర్యన్ ఏజ్. మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ మనం శాతవాహనులు అన్నప్పుడు శాతవాహనులు పోస్ట్ మౌర్యన్ ఏజ్లో, మౌర్యుల తదనంతర యుగంలో దక్కను పరిపాలిస్తున్నారు. డివైన్ ఆరిజిన్ కింగ్షిప్ థియరీ అనేది ఏ కాలంలో రావడం జరిగింది అన్నప్పుడు పోస్ట్ మౌర్యన్ ఏజ్లో రావడం జరిగింది. We were learning post Mauryan age. In post Mauryan age, northwestern India was ruled by few dynasties. North India was ruled by few dynasties. Eastern India was ruling by one dynasty called Chedra dynasty, and Deccan was ruling by Shatavahanas. When it comes to South India, Cholas, Pandyas and Cheras. వాళ్ళని మనం ఏమంటామంటే సంగం డినాస్టీస్ అంటాం. ఫస్ట్ ఆ పొలిటికల్ మ్యాప్ని అర్థం చేసుకోవాలి. మన వెరీ ఫస్ట్ క్లాస్ మనం రాసుకున్నాం, రైట్? ఇక్కడ మళ్ళీ ఏంటి డివైన్ ఆరిజిన్ కింగ్షిప్ థియరీ అన్నప్పుడు, according to divine origin kingship theory, king is a representative of God. King is a representative of God. Thereby, the people shall not question the king. For Telugu medium students, Raju Daivamsha Sambhutudu. King is a representative of the God. ఎలాగైతే ప్రజలు దేవుణ్ణి క్వశ్చన్ చేయరు, మతాన్ని క్వశ్చన్ చేయరు, అదేవిధంగా ప్రజలు రాజుని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్ అన్నప్పుడు, ఎందుకంటే ఆయన దేవుని చేత అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాడు. కింగ్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గాడ్. ఇఫ్ కింగ్ ఆర్డర్స్, you shall pay this much tax, you must pay. ఎందుకు పే చేయాలంటే ఆయన కొడతాడు. బికాజ్ ఆయన దేవుని చేత అపాయింట్మెంట్ ద్వారా ఆయన రావడం జరిగింది. దెన్ ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ ద క్వశ్చన్, దీన్ని ఎవరు చేయడం జరిగింది? వెరీ సింపుల్. దొంగలు కలుసుకుని ఊర్లు పంచుకున్నట్టు బ్రాహ్మిన్స్ చేశారు, క్షత్రియులు ఇంప్లిమెంట్ చేశారు, మన మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే గంట కొట్టండి అని చెప్పారు. దీన్ని మనం చాలా పాష్గా తెలుగులో ఏమంటామంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నప్పుడు. రైట్? Brahmins were responsible for creating the system. Then how about who are responsible for implementing the system? Thereby, Brahmins never paid taxes to the Kshatriyas or rulers. Throughout history, it is not exaggerated to say, even Muslim rulers also gave tax exemption to Brahmin. ఎందుకంటే ముస్లిం రూలర్స్కు బొమ్మ అర్థమైంది. వీళ్ళని కనుక బాగా చూసుకుంటే ఈ లొటపీస్ ముఖాలను, whatever privileges Brahmins were given by their own rulers, Hindu rulers, the same privileges were also received by Brahmins from Muslim rulers. Outcome, what is the response of Brahmins? They accepted Muslim rule. ఒకవేళ ముస్లిం రూలర్స్ బ్రాహ్మణులకు ఈ ప్రివిలేజెస్ ఇవ్వకపోయి ఉన్నట్లయితే డెఫినెట్లీ Brahmins would have instructed people to argument kind of Mahatalavara. Raja Vija, the royal physician. Raja Vija, the royal physician. Leda MBBS FRCS London kind of family doctor. Raju like a family doctor, royal physician. One more. Rajugahaka, the land surveyor.
or the land survey officer. Rajju Gahaka, the land survey officer. చలో లుక్ ఎట్ ద బోర్డ్. ఎందుకు శాతవాహనులు రజ్జుగాహక లేదా ల్యాండ్ సర్వేయింగ్ ఆఫీసర్ అనే డెసిగ్నేషన్ను ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు? లెట్ మీ టెల్ యూ, రజ్జుగాహక లేదా ల్యాండ్ సర్వే ఆఫీసర్ అనే డెసిగ్నేషన్ ఏదైతుందో మొట్టమొదటిసారిగా శాతవాహనుల దగ్గర రావడం జరిగింది. ఇంతకుముందు ఈ డెసిగ్నేషన్ అనేది లేదు. వాట్ వాజ్ ద రీజన్? కొంచెం గట్టిగా. వెరీ గుడ్, దట్స్ అన్ ఆన్సర్. ఎందుకంటే శాతవాహనుల కాలంలో ఒక ట్రెడిషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది శాతవాహనులు. ఏంటి ఆ ట్రెడిషన్ అన్నప్పుడు, డొనేటింగ్ ల్యాండ్స్ టు ది బ్రాహ్మిన్స్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూములను దానం చేసే సాంప్రదాయాన్ని ఎవరికి? బ్రాహ్మణులకు. మొట్టమొదటిసారిగా శాతవాహనులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మళ్ళీ భూములను దానం చేయాలంటే ఎవరో ఒక ఆఫీసర్ కావాలి. అదో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు, ఎక్కడి నుంచి లాస్ట్ వరకు కొలుసు సార్ అని చెప్తాడు అన్నమాట. ల్యాండ్ సర్వేర్ ఏం చేస్తాడు? భూమిని కొలుస్తాడు. కొంతమందికి ఐడియా ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో రెఫర్ చేసి ఉంటాం, నివర్తన అనే పదాన్ని రాసుకున్నాం. ఐ బీన్ ఇన్స్ట్రక్టింగ్ పీపుల్ what was taught in the previous class to be read and what will be taught in the next class to be read. గుర్తుంటుంది. ఏంటి నివర్తన అంటే ఏంటి? కొంచెం గట్టిగా. భూమిని కొల్చే సాధనము. 1 నివర్తన ఈక్వల్ టు 1.5 acres అని రాసుకున్నాం. అంటే వీటిని మెమరైజ్ చేస్తూనే కొంచెం కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. కొంచెం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు ఈ డెసిగ్నేషన్ వచ్చి ఉండొచ్చు, వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు అన్నప్పుడు వెరీ సింపుల్, వీళ్ళు ఒక ట్రెడిషన్ను, భూమిని దానం చేసే సాంప్రదాయాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మళ్ళీ మొత్తం ప్రాసెస్ చూడడానికి ఒక డెసిగ్నేషన్, ఒక ఆఫీసర్ అవసరం కాబట్టి ఆఫీసర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్, భాండాగారిక ట్రెజరర్. భాండాగారిక ట్రెజరర్ మనం తెలుగులో ఏమంటామంటే కోశాధికారి అంటాం. కోశాధికారి. నెక్స్ట్, లేఖక. లేఖక ద ఆథర్ ఆఫ్ రాయల్ ఆర్డర్స్. లిఖించేవాడు, రాజు ఆజ్ఞలను లిఖించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ అండర్స్టాండ్, లేఖకను మోడర్న్గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నప్పుడు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మనం తెలుగులో ఏమంటామంటే సమాచార మరియు ప్రసార శాఖ అంటాం. వెనెవర్ యు రీడ్ న్యూస్ పేపర్స్, రైట్? న్యూస్ పేపర్స్ మనకు జనరల్గా హిందూ న్యూస్ పేపర్ కానివ్వండి, లేకుంటే ఈనాడు కానివ్వండి, లేకుంటే సాక్షి, వాట్ ఎవర్ ద రెస్పెక్టివ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయో, గవర్నమెంట్స్ ఏం చేస్తుంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ను వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. ఫస్ట్ పేజ్లోనే ప్రమోట్ చేస్తారు. మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్లో చివర్లో రైట్ సైడ్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని ఉంటుంది. సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అని ఉంటుంది. అదిదా ఇది అన్నమాట. రాజు ఆజ్ఞలను లిఖించేవాడు. మరి లిఖించి డిస్బర్స్ చేయాల్సి ఉంటుంది. You have to pay this, you have to obey this kind of right. Next, Duta. Duta. Ambassador. Rayabari. Uparakshita లేదా పతివేదక. ఉపరక్షిత లేదా పతివేదక. స్పైస్. స్పైస్. గూఢాచారి అంటాం. స్పైస్. పత్తి కాపల. పత్తి కాపల. కంపోజర్ ఆఫ్ ల్యాండ్ చార్టర్స్. కంపోజర్ ఆఫ్ ల్యాండ్ చార్టర్స్. వన్ మోర్, ప్రాదేశిక పోలీస్ ఆఫీసర్. ప్రాదేశిక పోలీస్ ఆఫీసర్.
Right. It's all about, we were learning, what do we call, we were learning, say, central government, which consists of three components: king, council of ministers, and officers. When it comes to king, when we understand the nature of the king, he was a benevolent despot, and whatever administration, like administrative elements we call it, so they were assisted by four ministers, raskunamu, and whatever decisions made by king by consulting council of ministers, the respective decisions were implemented by officers, right? Now have subheading, that is LSG, local self government. Sthanika Prabhutvalu, LSG, local self government. Local self government. But local self government lo bhanga have subheading, that is provinces. Provinces ఒక చిన్న హైఫన్ తీసుకోండి. ప్రావిన్సెస్ ఒక చిన్న హైఫన్ తీసుకోండి. ఆహారాస్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆహారాలు అంటాం. ఆహారాస్. సో ఆహారాస్ దగ్గర ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ రాసుకోండి. మహారథికాస్, మహారథికాస్, మహారథికాస్. అనదర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మహాదండనాయక, మహాదండనాయక. మహారథికాస్ దగ్గర ఒక చిన్న లైన్ రాసుకోండి. మహారథిక, ఎవరి మహారథికాస్ అన్నప్పుడు రెవెన్యూ ఆఫీసర్స్, యూ ఆల్సో కాల్ దెమ్ అమాత్యాస్, రెవెన్యూ ఆఫీసర్స్. మహాదండనాయక, పోలీస్ ఆఫీసర్స్. పోలీస్ ఆఫీసర్స్. నెక్స్ట్ ఒక జనరల్ లైన్ రాసుకోండి బిఫోర్ గెటింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. కార్లే ఇన్స్క్రిప్షన్, కార్లే, ఇట్స్ నేమ్ ఆఫ్ ది ప్లేస్ విచ్ కమ్స్ ఇన్ మహారాష్ట్ర. కార్లే ఇన్స్క్రిప్షన్, కార్లే ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులోమావి ది ఫస్ట్. కార్లే ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులోమావి ది ఫస్ట్ refers various provinces and their capitals. Refers various provinces and their capitals. So now the previous questions, manaku questions ఏ విధంగా అడిగారు అన్నప్పుడు names of the provinces, provincial headquarters, match the following లో భాగంగా అడగడం జరిగింది. To begin with, Govardhana Ahara, Govardhana Ahara, గోవర్ధన ఆహార. చిన్న హైఫన్ తీసుకోండి. నాసిక్, గోవర్ధన ఆహార, నాసిక్. నెక్స్ట్ మామల ఆహార, మామల ఆహార. మోడర్న్ పూనా అండ్ సతారా డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. మామల ఆహార. సొపారక ఆహార, సొపారక ఆహార. మోడర్న్ బాంబే, సొపారక ఆహార. కపూరచర ఆహార, కపూరచర ఆహార. Modern Saurashtra, Gujarat. Saurashtra, Gujarat. And finally, Shatavahana Ahara. Shatavahana Ahara. Modern
Ballari district of Karnataka. Shatavahana Ahara. Ballari district of Karnataka. So understand in this way, for his administration, the vast Shatavahana empire divided into provinces, the provinces of Shatavahanas. What do we call provinces of Shatavahanas? Aharas. Karle inscription of Pulamavidi first gives the list of Shatavahana Aharas. Even manam indaka refer chesam. For example, when Akbar was the ruler, there were 15 subhas, 15 provinces. By the time you go to Shah Jahan, the provinces got increased to 19. By the time you go to Aurangzeb, the number of provinces got increased to 21. 15 subhas, 19 subhas, 21 subhas. Now here, 5 Aharas, 5 provinces. For Telugu medium students, Paripalana Saulabhyam Koraku, Shatavahana రాజ్యాన్ని ప్రావిన్సెస్గా విభజించడం జరిగింది. మళ్ళీ ప్రావిన్సెస్ ఏమన్నారు అంటే ఆహారాలు ఉన్నారు, రైట్. కార్లే శాసనాన్ని ఎవరు వేయించారు? మొదటి పులామావి. మొదటి పులామావి యొక్క కార్లే శాసనం ఏం చెప్తుందంటే శాతవాహనుల ఆహారాలు అట్ ద సేమ్ టైం వాటి యొక్క లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఏమంటామంటే ప్రొవిన్షియల్ క్యాపిటల్స్ అంటాం, రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ నెక్స్ట్ హ్యావ్ సబ్హెడింగ్ దట్ ఈస్ డిస్ట్రిక్ట్స్. ఒక చిన్న హైఫన్ తీసుకోండి. విషయాస్. So provinces further classified into districts and districts were called as Vishayas. ఒక చిన్న హైఫన్ తీసుకోండి. Vishayas were kept under Vishayapatis. And the third and the last administrative unit in any is that is village. మనం తెలుగులో ఏమంటామంటే గ్రామాలు అంటాం. So villages were kept under Gamika or Gramika. So provinces, districts, and finally villages. It's all about civil administration. Look at the board. Civil administration lo bhalang Telugu medium lo manam పౌర పాలన అంటాం. Civil administration లో భాగంగా మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వంలో మనకు 3 కాంపోనెంట్స్ ఉంటాయి. కింగ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆఫీసర్స్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో భాగంగా ప్రావిన్సెస్, డిస్ట్రిక్ట్స్, విలేజెస్ ఉంటాయి. దెన్ యూ కెన్ కౌంటర్ మీ. మండలాన్ని ఇక్కడ రాశారు. జనరల్గా సామ్రాజ్యం పెద్దదైతే మండల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు లర్న్ ఎక్కడ అన్నప్పుడు కాకతీయాస్ దగ్గర మండల్ అనే కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. దో శాతవాహనస్ డామినేటెడ్ డెక్కన్ అండ్ ఫ్యూ ఒకేషన్స్ ఎస్పెషలీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ రెడ్డొచ్చ మొదలుపెట్టు మళ్ళీ అక్కడికి రావడం జరిగింది అనమాట. సో కేవలం 3 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, ప్రావిన్సెస్, డిస్ట్రిక్ట్స్ అండ్ ఫైనలీ విలేజెస్. నౌ హ్యావ్ సబ్హెడింగ్ దట్ ఈస్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. Once we're done with revenue administration, then we'll go for judicial administration. Revenue administration. Revenue Palana, revenue administration. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఈజీనే. ఎంత ఈజీ అంటే సేమ్ కాంపోనెంట్స్ మనం రాసుకుంటాం. ఎక్కడి వరకు? అంటిల్ ద డేస్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఐ డూ యాక్సెప్ట్ కొన్ని టెక్నికల్ టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 1-2 సార్లు చదవాలి, రైట్? చలో. సో వెన్ ఇట్ కమ్స్ టు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు 2 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. చాలా ఈజీ. ఫస్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్, ఆదాయ మార్గాలేంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్. మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి, సోర్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అయిపోయింది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. చాలా ఈజీ.
సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ అన్నప్పుడు అది ల్యాండ్ రెవెన్యూ కావచ్చు, టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, భాగా, బలి, ఇంకోటి రైట్. జనరల్గా మనకు ఎక్కువగా ఆదాయం దేని నుంచి వస్తుంది? భూమి శిస్తు నుంచి వస్తుంది. భూమి శిస్తు అంటాం, తర్వాత వృత్తి పన్ను అంటాం, ఇంకోటి అంటాం, ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ ఇక్కడ రాసుకుంటాం, రైట్. చలో, సో ఫస్ట్ అండర్ ద ట్యాగ్ కాల్డ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, హ్యావ్ దట్ ఈస్ లైక్ సే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్లో భాగంగా రాసుకోండి. టు బిగిన్ విత్ భాగా, భాగము, పండిన పంటలో కొంత భాగాన్ని రాజుకు చెల్లించాలి. భాగము, షేర్. భాగ సంస్కృత పదము, ఇంగ్లీష్ వర్షన్. భాగ ఒక చిన్న హైఫన్ తీసుకోండి. ల్యాండ్ రెవెన్యూ అని రాసుకోండి. మనం తెలుగులో ఏమంటామంటే భూమి శిస్తు అంటాం, ల్యాండ్ రెవెన్యూ. భాగా, ఈ భాగ దగ్గర 1 or 2 లైన్స్ రాసుకోండి. It was referred as Raja Bhaga. It was referred as Raja Bhaga and Deya Meya. It was referred as Raja Bhaga and Deya Meya in Shatavahana inscriptions. One more line. Look at the board. మనం ఇందాక రాసుకున్నాము. What is the base for Shatavahana administration? కొంచెం గట్టిగా. What is the base for Shatavahana administration? అపస్తంభ స్మృతి. మళ్ళీ అపస్తంభ స్మృతిని మనం రెఫర్ చేస్తూనే ఉంటాం. Then you can counter me, as you said, అర్థశాస్త్ర కూడా బేస్డ్ అని. ఎందుకు అర్థశాస్త్ర బేస్ అన్నప్పుడు శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మౌర్యులకు సామంతులు అన్నమాట. ఫ్యూడేటరీస్ అంటాం, లేదా వ్యాజల్స్ అంటాం. శాతవాహనులు మౌర్యులకు సామంతులు కాబట్టి మెల్లమెల్లగా మౌర్యుల పరిపాలన వీళ్ళు తీసుకోవడం జరిగింది. మళ్ళీ మౌర్యుల పరిపాలనకు బేస్ ఏంటి? అర్థశాస్త్రం. Besides Arthashastra, Shatavahanas also followed Apastamba Smriti as the base. Now you can write down one more line. Apastamba Smriti says, a ruler shall collect 1/6 as bhaga. A ruler shall collect 1/6 as bhaga. A ruler shall collect 1/6 as bhaga. Second, bali. భాగా అంటే మనం ఇంగ్లీష్లో ఏమని రాసుకున్నాం? షేర్ లేదా ల్యాండ్ రెవెన్యూ, రైట్. ల్యాండ్ రెవెన్యూ. భూమి శిస్తును భాగా అన్నారు. మళ్ళీ బలి అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అని రాసుకోండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్. బోత్ ఆర్ సేమ్. వృత్తి పన్ను అంటాం తెలుగులో. వ్యవసాయంతో పాటు మనకు వివిధ వృత్తులు ఉంటాయి. వృత్తి పన్నును వీళ్ళు బలి అన్నారు. వన్ మోర్ లైన్ అండర్ బలి. It was referred as Karukara. It was referred as Karukara. ఎలాగైతే భాగాను రాజభాగ అన్నారో, దేయమేయ అన్నారో, బలిని కారుకార అన్నారు. హౌ మచ్ భాగా అకార్డింగ్ టు అపస్తంభ స్మృతి? 1/6. మళ్ళీ బలి దగ్గర ఒక లైన్ రాసుకోండి. ఇట్ వాజ్ 1/10 ఆఫ్ భాగా. 1/10 ఆఫ్ భాగా. మళ్ళీ 1/10 ఆఫ్ భాగా అన్నప్పుడు హౌ మచ్? 1/10 ఆఫ్ 1/6. యూ షల్ కీప్ ఇన్ మైండ్, ఈవెన్ ఇన్ఎనిస్లో కూడా ఇలాంటి పదాలు యూజ్ చేసి ఉంటాం.
Bali always 1/10 of Bhaga. Now the next question, how much Shatavahanas had to collect Bhaga annappudu 1/6. So Bali happened to be 1/10 of 1/6. అర్థశాస్త్రం ఏం చెప్తుందంటే ఆ రూలర్ షల్ కలెక్ట్ 1/4 యాజ్ ల్యాండ్ రెవెన్యూ అని చెప్తుంది. మనుస్మృతి కూడా ఆ రూలర్ షల్ కలెక్ట్ 1/4 యాజ్ ల్యాండ్ రెవెన్యూ అని చెప్తుంది. బలి 1/10 ఆఫ్ భాగా, 1/10 ఆఫ్ 1/4. మళ్ళీ ఇక్కడ శాతవాహనుల దగ్గర 1/6 అని చెప్తున్నారు అండ్ బలి 1/10. సో 1/10 ఆఫ్ 1/6 ఆర్ 1/10 ఆఫ్ భాగా, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ ద టూ మేజర్ సోర్సెస్. ఇంకొక లైన్ రాసుకోండి. Besides, Shatavahanas also collected. Besides, Shatavahanas also collected. Besides, Shatavahanas also collected. Besides, Shatavahanas also collected many other taxes under Chadama Sungam. Many other taxes under Chadama Sungam. Many other taxes under Chadama Sungam. Sunkamu, tax. Chadama Sungam. Chadama Sungam. Right. So it's all about what we call important taxes collected by Shatavahanas. So it's all about sources of incomes. Now come to sources of expenditure. Need not just listen. అవసరం లేదు సోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. జనరల్గా మళ్ళీ ఈ ఏరియాస్ నుంచి వీళ్ళకు ఇన్కమ్ రావడం జరిగింది. మళ్ళీ ఏ ఏరియాస్ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఎక్స్పెండిచర్ చేసి ఉండొచ్చు, కొంచెం జనరల్గా ఆలోచించడానికి ప్రయత్నించండి. ప్రతిదీ రాసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. చెప్పాను. వెరీ గుడ్ అన్న. శాలరీస్ ఆఫ్ ది ఆఫీసర్స్. ప్రభుత్వానికి 100 రూపాయలు వస్తే 40 రూపాయలు వీళ్ళకి వెళ్తుంది అనమాట. అందుకే నోటిఫికేషన్స్ ఇవ్వడం. జనరల్ చెప్తున్నాను. సభకు నమస్కారం. ఓకే. మళ్ళీ ఏం చేస్తారు సార్ నోటిఫికేషన్ ఇవ్వకుండా అంటే ఉన్న దాంట్లోనే మేనేజ్ చేస్తారు అన్నమాట. అందువల్ల ఏజ్ని పెంచుతారు అన్నమాట. ఇంతకుముందు 58 ఉండేది, రిటైర్డ్, మెల్లగా 60 చేశారు. ఇప్పుడు ఎంత ఉంది? నాకెళ్ళి చూస్తామే సార్, నేను సీనియర్ సిటిజన్నా అట్టని కాదు, జనరల్ నాలెడ్జ్ అవుతుంటా కదా న్యూస్ పేపర్. ఎంత ఉంది ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్? 60 ఏదో ఒకటి ఉంది. మేము చదువుకునే రోజుల్లో 55 ఉండేదన్నమాట. 55 నుంచి 58 తీసుకొచ్చాడు. ఎవరు సార్? సిబిఎన్ ధర్మప్రభు. ఈయన ఆధ్వర్యంలో ఒక నోటిఫికేషన్. జనరల్ చెప్తున్నా, జనరల్ ఒక మంచి వ్యక్తిని మీరందరూ ఓడించి ఇక్కడ కూర్చున్నారు అనమాట. ఎస్పెషల్ నువ్వేంటగా 2-3 దొంగ ఓట్లు ఎక్కువ వేసామండి. మనలో మనమాట నీకు ఓటు హక్కు ఉందా? చలో. సో మళ్ళీ సోర్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో భాగంగా శాలరీస్ ఆఫ్ ది ఆఫీసర్స్. బిసైడ్స్ శాలరీస్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఆర్మీ, రైట్? అండ్ బిసైడ్స్ ఆర్మీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్స్. బిసైడ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్స్ మనకు ఈ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, పత్యాపారం అంటాం. ఎవరో వచ్చి ఒక ఆయన, సార్ నీలాంటోడు ఈ ప్రపంచంలో లేడు సార్. ఎవరెక్కడ? 100 ఎకరాల భూమిని కొంటాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటాం. మెల్లగా దాన్ని చాలా పాష్గా భారతదేశంలో భూములను దానం చేసే సాంప్రదాయాన్ని. సో ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, అది బ్రాహ్మణులు కావచ్చు, బౌద్ధ మత గురువులు కావచ్చు, జైన మత గురువులు కావచ్చు, ఇంకోరు కావచ్చు. కొంతమంది బిక్కు వేసుకుంటాం, కొంతమంది ఉంటారు కదా వచ్చి దీనంగా చూస్తారు. సరే వాళ్ళకు ఒక 2 రూపాయలు ఇస్తారనమాట, లేకుంటే పులిహోర ప్యాకెట్లు ఇస్తారన్నమాట. దీన్ని చాలా పాజిటివ్ ఏమంటామంటే ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ అంటాం. ఫైనల్గా పాపం వీళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా, రాయల్ ఎక్స్పెండిచర్ అంటాం, రైట్? సో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్తో పాటు మనకు భయంకరమైన సోర్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సోర్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రాసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఇట్స్ ఆల్ అబౌట్. నౌ స్టార్ట్ విత్ దట్ ఈస్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. మిలిటరీ పాలన, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్.
సో మనకు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు వీ హ్యావ్ టు రెఫర్ ఏ సోర్స్ మీద, అంటే ఏ ప్రాతిపదిక మీద మనకు శాతవాహనులు చతురంగ బలాన్ని ప్యాట్రనైజ్ చేశారు అన్నప్పుడు మనకు ఫారిన్ లిటరీ సోర్సెస్ ఉన్నాయి, ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అండ్ నేటివ్ లిటరీ సోర్సెస్ ఉన్నాయి. రైట్, we might have learned in the previous sessions చతురంగ బలం fourfold forces అంటాం. కాల్బల, అశ్విక దళ, గజబల అండ్ రథబల. కాల్బల మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్ఫాంట్రీ అంటాం. నడుచుకుంటూ వెళ్ళి యుద్ధాలు చేసే వాళ్ళను కాల్బల. అశ్విక దళ గుర్రాల మీద వెళ్ళి యుద్ధాలు చేస్తారు. గజబల ఎలిఫెంట్రీ. అండ్ ఫైనలీ రథబల చేరియట్రీ. ఫోర్ఫోల్డ్ ఫోర్సెస్ అంటాం. మళ్ళీ ఫోర్ఫోల్డ్ ఫోర్సెస్ గురించి ప్లినీ, ద ఆథర్ ఆఫ్ న్యాచురల్ హిస్టోరియా, వన్ ఆఫ్ ది రోమన్ హిస్టోరియన్స్, ఈయన ఒక నెంబర్ ఇస్తాడు. ఇన్ఫాంట్రీ, క్యావలరీ, ఎలిఫెంట్రీ. హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్తో పాటు మనకు శాతవాహనుల ఇన్స్క్రిప్షన్స్, శాతవాహనుల శాసనాలు ఏవైతున్నాయో ఇవి కూడా వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్, ఒక చిన్న లైన్ రాసుకొని దెన్ విల్ గో ఫర్ since Shatavahana rulers were surrounded by enemies, since Shatavahana rulers were surrounded by enemies, thereby they patronized Chaturanga Bala, which is on board. Chaturanga Bala. చతురంగ బలానికి మనకు సంస్కృత పదం, ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫోల్డ్ ఫోర్సెస్ అంటాం. చతుర్ 4 అంగాలు, చతుర్ అంగ బలాలు, ఫోల్డ్ ఫోర్సెస్. కంటిన్యూషన్. హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ రెఫర్స్, హాతిగుంఫా శాసనం అంటాం. మళ్ళీ హాతిగుంఫా శాసనాన్ని ఎవరు వేయించారు? కెన్ ఎనీవన్? కొంచెం గట్టిగా. ఖారవేలుడు వేయించడం జరిగింది. ఒక లైన్ రాసుకోండి. హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ రెఫర్స్, హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఖారవేల, యూ కెన్ ఈవెన్ రైట్ డౌన్. హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఖారవేల రెఫర్స్, హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఖారవేల రెఫర్స్ చతురంగ బల. So write down Kalbala oblique Padati Dala, both are same. Kalbala oblique Padati Dala. ఒక చిన్న హైఫన్ తీసుకోండి. ఇన్ఫాంట్రీ. కాల్బల ఆబ్లిక్ పదాతి దళ, ఇన్ఫాంట్రీ. సెకండ్ వన్ గజబల ఎలిఫాంట్రీ. గజబల ఎలిఫాంట్రీ. అశ్విక దళ క్యావలరీ. అశ్విక దళ క్యావలరీ. అండ్ రథబల చేరియట్రీ. రథబల చేరియట్రీ. One more line. Pliny, which is on board. Pliny, the author of Naturalis Historia. Pliny, the author of Naturalis Historia. Pliny, the author of Naturalis Historia, refers that the Andhras maintained a large army. The Andhras maintained a large army. మరి లార్జ్ ఆర్మీ దగ్గర ఈ ఫిగర్స్ రాసుకోండి. 1 lakh ఇన్ఫాంట్రీ, మనం తెలుగులో కాల్బలము అంటాం. 1 lakh ఇన్ఫాంట్రీ. 2000 cavalry, అశ్విక దళ. 2000 cavalry and 1000 elephantry. 1000 elephantry.
వన్ మోర్ లైన్. శాతవాహన ఇన్స్క్రిప్షన్స్, శాతవాహన శాసనాలు, శాతవాహన ఇన్స్క్రిప్షన్స్, శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ refer many military cantonments, అంటే మనకు శాతవాహన శాసనాలు ఏవైతున్నాయో ఈ మిలిటరీ క్యాంటోన్మెంట్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. వాట్ ఇస్ మీన్ బై క్యాంటోన్మెంట్? కంటోన్మెంట్ ఆర్ క్యాంటోన్మెంట్. బెటాలియన్. ఓకే, ఇంకేమైనా ఉందా? కంటోన్మెంట్ అంటే ఏంటి? ఆర్ యు అవేర్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్? మరి కంటోన్మెంట్ అంటే ఏదైతే భూభాగము ఆర్మీ వాళ్ళ ఆధీనంలో ఉంటుందో అలాంటి భూభాగాన్ని ఏమంటామంటే క్యాంటోన్మెంట్ అంటాం. ద ల్యాండ్ which is being governed by military, it is called as cantonment. సో శాతవాహనుల శాసనాలు ఏవైతున్నాయో ఈ క్యాంటోన్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది, రైట్? మరి క్యాంటోన్మెంట్స్కు వీళ్ళు ఏం పేర్లు ఇచ్చారన్నప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్ రాసుకోండి. గుల్మా, విచ్ ఇస్ ఆన్ బోర్డ్. గుల్మా, కట్టుకా, KATTUKA, అలా అక్కడ కాటుకని రాసుకోవచ్చు, కొంచెం పెద్దమని చేసుకో. కట్టుక అండ్ స్కందవార. గుల్మా, కట్టుక అండ్ స్కందవార ఏంటి టెర్మినాలజీస్ అన్నప్పుడు? దే రెఫర్ ద మిలిటరీ క్యాంటోన్మెంట్స్ ఆఫ్ శాతవాహన. కెన్ ఎనీవన్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ క్యాంటోన్మెంట్ ఇన్ ఇండియా టుడే? అసలు ఎన్ని క్యాంటోన్మెంట్లు ఉన్నాయి భారతదేశంలో? ఎన్నో ఉంటాయిలే సార్, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్. ద లార్జెస్ట్ మిలిటరీ క్యాంటోన్మెంట్ ఇన్ ఇండియా వచ్చేసి సికింద్రాబాద్, దర్వాజే బాహే తరఫ్ ఖోలింగే. ఊరు నుంచి వస్తారు, తెలుసుకోవాలి ఇవన్నీ. ఏ ఊరు? పెద్దూరు, చాలా పెద్దూరు మీరు. ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏం చేసుకోవడానికి? ఓకే, సో మనకు గుల్మా, కట్టుక అండ్ స్కందవార అంట. చలో, ఇట్స్ ఆల్ అబౌట్. ఇంకొక చిన్న లైన్ రాసుకోండి. ద శాతవాహనాస్ patronized two types of forces. శాతవాహనాస్ patronized two types of forces. అంటే శాతవాహనులు మెయింటైన్ చేసినటువంటి ఆర్మీను స్కాలర్స్ 2 పార్ట్స్ విభజించడం జరిగింది. రైట్ ఆన్ 2 arrow marks to begin with. The first one is, that is Rajasena. Rajasena. మరి రాజసేన దగ్గర ఒక చిన్న లైన్ రాసుకోండి. ద కింగ్స్ ఆర్మీ. King's army. Second one is Amatya Sena. Amatya Sena. English version, feudal army. సామంతుల ఆధీనంలో ఉన్నటువంటి సోల్జర్స్ను అమాత్య సేన అనేవాళ్ళు, ఫ్యూడల్ ఆర్మీ. రాజసేన, సామంత సేన. Right, it's all about military administration. And finally, judicial administration. The fourth and last component of administrative system, judicial administration.